ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? ఒక వచనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చూసినట్లయితే, కాగా ప్రియమైనటువంటి సహోదరులరా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరుడును కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైండి. ప్రార్థించేద్దాం. స్తోత్రం దేవ, సర్వోన్నతుడ సర్వాధికారి, ఈ సమయమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం యూజువల్గా క్యాజువల్గా మాట్లాడే మాట ఏంటంటే, దేవుడి పని చేస్తున్నానండి నేను, దేవుడి పని కాబట్టి చేస్తున్నాం అని చెప్పి మనం అంటుంటుంటాం. నేను చాలాసార్లు అంటుండేవాడిని అనమాట. మా అమ్మగారితో కూడా చిన్నప్పుడు అంటుండేవాడిని, ఇది నేను చేస్తున్నాను, నీకోసం చేస్తున్నాను, వాళ్ళ కోసం చేస్తున్నాను అని చెప్పి అంటుంటూ ఉన్నాను అనమాట. నేను ఒకసారి ఏదో పెడితే, నీకోసం తింటున్నానమ్మా నేను, లేకపోతే తినకపోదును అన్నాను. మా అమ్మగారు అన్నారు, నా కోసం తింటాం ఏంట్రా అన్నారు. అదే నువ్వు బాధపడతావునో లేకపోతే ఏదో నేను తింటున్నానంటే, అప్పుడు ఏమన్నారంటే, నేను బాధపడుతున్నానని కాదు నాన్న, అది తింటే నీ కడుపు నిండుతుంది, లేకపోతే నీ పొట్ట మాడుతుంది. అంతేగాని నేను బాధపడతానను లేకపోతే నా కోసము తినటం వల్ల నీకు ఏ విధమైనటువంటిది కాదు నాన్న, అది నీకే ఉపయోగం, నువ్వు తింటేనే, తినకపోతే నీకే లాస్ అని చెప్పారు. నిజమే కదా? కానీ మనం ఏమంటామంటే, నీకోసం తింటున్నా, నీకోసం చేస్తాను అని చెప్పి అంటుంటుంటాం. ఇక్కడ అలాగే మనం ఏం చేస్తుంటాం అంటే, ప్రతి విషయంలో దేవుడు పని చేస్తున్నాం అంటుంటుంటాం. ఒకటి గమనించాలి ఇక్కడ, కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక జిమ్కి వెళ్ళామనుకోండి. మనం జిమ్కి వెళ్ళిన తర్వాత ఆ జిమ్ ఇన్స్ట్రక్టర్ ఏం చేస్తారంటే, మీరు ఇన్ని సెట్లు ఇది చేయండి, ఇన్ని సెట్లు ఇది చేయండి, తర్వాత ఈ వర్కౌట్ చేసిన తర్వాత కొంచెం థ్రెడ్మిల్ చేయండి అని చెప్తూ ఉంటుంటాడు. ఇవన్నీ చాలా కష్టపడి మనం చాలా ప్రయాసలో ఆ జిమ్ నందు చాలా ప్రయాసపడ్డాం. ఆ జిమ్ హాల్ నందు మన పడ్డ ప్రయాసం వ్యర్థమంటారా? చూసుకున్న కొంచెంసేపటికి ఏమి మజిల్స్ రాలేదు, ఏమీ రాలేదు, ఇంకా బాడీ పెయిన్స్ వచ్చినాయి, కానీ పెయినే అనిపించింది తప్ప ఏమీ తరుగు అనిపించలేదు మనలో. ఇంకా బాధ పెరిగింది తప్ప ఏదైనా ఏంటంటే సమస్య అనిపించలేదు. అర్థమవుతుంది కదా అందరికీ? అంటే వ్యర్థం కాదని ఎరిగి, అంటే అలా మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు పెయిన్స్ వస్తూ ఉంటుంటాయి, కానీ ఆయన ఏమంటాడు, అమ్మ ఏం భయపడకండి అయ్యా, మీరేమీ వ్యర్థం కాదు, మీరు పని చేస్తున్నారు కదా, ఈ వర్క్ వ్యర్థం కాదు, చేయండి, కొంచెం రెగ్యులర్గా చేయండి, కొంచెం కాన్స్టెంట్గా చేయండి, స్థిరంగా చేయండి అని చెప్పేసి ఈ పని ఇంకా డెవలప్ చేసుకోండి. మీరు ఈరోజు 10 నిమిషాలు చేశారు, ఇంకొంచెం 15 నిమిషాలు చేయండి, ఎప్పటికీ కూడా రెగ్యులర్గా ఆసక్తిగా చేయండి, ఫలితం ఉంటుందని చెప్పి ఎంకరేజ్ చేస్తాడు. యాజ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్గా నేను కూడా చాలామందిని అట్లా ఎంకరేజ్ చేస్తుంటుంటాను. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, మనం బయటకు వచ్చి ఆయన బాధపడతారని చెప్పి నేను వెళ్తున్నాను జిమ్కి, ఆయన కోసమే నేను చేస్తున్నాను అని అన్నాం అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఫన్నీగా ఉంటుంది లేదా? కాబట్టి ఇక్కడ మనం దేవుడు పని చేస్తున్నప్పుడు ఏమంటామంటే, దేవుని పని కాబట్టి చేస్తున్నాం, దేవుని కోసం చేస్తున్నాం అంటుంటారు. ఇక్కడ దేవుని కోసం చేస్తున్నాం అన్నటువంటి వాళ్ళు యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే, సమాప్తమైనది అంటాడు. దేవుడు చేయవలసిన పని అంతా చేసేసాడు. గమనించాలి ప్రియులారా, దేవుడు చేయవలసిన అంతా చేసేసి ఆయన ఏమంటాడంటే, యోహాను సువార్త 19:28లో, సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, సమస్తం కూడా సమాప్తమైపోయిందంట, ఆయన చేయవలసినంతా చేసేస్తాడు. కాబట్టి దేవుడి పని నేను చేస్తాను అని అంటుంటాం. గమనించదగ్గ విషయం ఏంటంటే, ఇక్కడ మనం జిమ్లో వర్కౌట్ చేస్తే మన బాడీలో షేప్ వస్తుంది, జిమ్లో వర్కౌట్ చేస్తే మనం బెనిఫిట్ పొందుకుంటాం. ఆ జిమ్ హాల్లో చేసేటువంటి వర్కౌట్ వల్ల మనకు బెనిఫిట్, అది మనం బలపడుతున్నాం, మనం బలం తెచ్చుకుంటున్నాం. అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమెను చెప్దాం హల్లెలూయా. అంతేగాని జిమ్ ఇన్స్ట్రక్టర్ కానీ జిమ్ ఓనర్ కానీ ఎటువంటి చేంజ్ ఆయనకి రాదనమాట. ఆయన అలాగే ఉంటాడు. అర్థమవుతుందా? వర్కౌట్ ఆయన మనకెందుకు చెప్తాడంటే, మనలో మార్పు తీసుకురావాలని, మనం బలంగా, మనం స్ట్రెంత్గా తయారవ్వాలని. అలా ఆల్రెడీ ఆయన మజిల్ ఫిట్గానే ఉంటుంటాడు ఇన్స్ట్రక్టర్. అర్థమవుతుంది కదా? అంటే ఇక్కడ మనం దేవుడు పని చేస్తున్నామంటే మనం అనుకుంటుంటాం దేవుడికి ఏదో చేస్తున్నామని. లేదు, మనం బలపడటానికి దేవుడు పని చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు నేను ఏమని చెప్పాలంటే, నేను బలపడటానికి ఇది ఒక మార్గంగా ఉంది, నేను దేవుళ్ళో ఇంకా బలం తెచ్చుకోవడానికి ఇది ఒక మార్గంగా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ పని చేయటం వల్ల నేను ఇంకా దేవుళ్ళో బలపడుతున్నాను, ఈ పని చేయటం వల్ల నేను ఇంకా దేవుళ్ళో ఆశీర్వదించబడతా ఉన్నాను, ఆ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోగలుగుతున్నాను, మంచి అవకాశం నాకు ఇదని మనం భావించాలి తప్ప మనం దేవునికి ఏదో చేసేస్తున్నాం అనేటువంటి ఆలోచన మనకి రాకూడదనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాగ ఆలోచించేవాడిని, నేను దేవుడి పని చేస్తున్నాను కాబట్టి అని చెప్పేసి. లేదు, మనకి మనం
ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి ఈ కార్యక్రమం సహాయపడుతుంది కాబట్టి దీంట్లో మనం ముందుకెళ్తూ ఉన్నాం. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. అంతేగాని మనం దేవుడికి ఏదో మనం హెల్ప్ చేస్తున్నట్టుగా మనం ఫీల్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. మనం ఈ కార్యక్రమం ద్వారా ఇది ఈ ఈ ఇప్పుడు బైబిల్ చదవడం ద్వారా దేవుడికి ఏమైనా వస్తుందా? లేదు. దేవునితో మన కమ్యూనికేషన్ మనకు పెరుగుతుంది. దేవునికి మనకు ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్షిప్ అనేటువంటిది బలపడుతుంది అనమాట. హల్లెలూయా. డాక్టర్ గారు రోజు పొద్దుట లేసి వాకింగ్ చేయండి ఒక అరగంట అని చెప్పాడు. డాక్టర్ గారు చెప్పాడు కాబట్టి మనం చేస్తున్నాం అంటే డాక్టర్ గారికి ఏమైనా వస్తుంది దానివల్ల? లేదు. మనం వాకింగ్ చేస్తే మనకి హెల్త్ బాగుంటుంది. ఆ వాకింగ్ చేస్తే మనం బలం పొందుకుంటాం, మనం ఫిట్గా ఉంటాం. కానీ ఈ సత్యం తెలియక మనం ఏం చేస్తామంటే మత్తయి సువార్త 9:37 దేవుడు మాట్లాడాడు, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కాబట్టి మనం పనివాళ్ళం. పని చేస్తే పనివాడు జీతానికి పాత్రుడు. హల్లెలూయా. పని చేస్తే మనకు జీతం వస్తుంది. ఇది గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం దేవుడి పని కాబట్టి చేస్తున్నాం, దేవుడి కోసం చేస్తున్నాం అని మనం ఎప్పటికీ అనకూడదు. ఎందుకంటే మనం బలపడుతున్నాం కాబట్టి మనకు బలం వస్తుంది. మనం ఆత్మానుసారంగా బలపడుతున్నాము. ఇదే సమయం బయట పెట్టుకోని అనుకున్నాం, వేరే పని చేసుకున్నాం అనుకోండి, ఆత్మానుసారంగా మనం బలపడం. కాబట్టి అర్థమవుతుంది కదా అందరికీ కూడా. మనం చాలామంది మాట్లాడే మాట, ఈ కార్యక్రమం ద్వారా నేను బలపడుతున్నాను, ఈ యొక్క మరి సమయం దేవుళ్ళు గడపడం ద్వారా నేను ఆత్మానుసారంగా బలపడుతున్నాను అంటే నాకు ఉపయోగకరంగా ఉంది అని మనం ఆలోచన చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని మనం ఏదో దేవుడికి హెల్ప్ చేస్తున్నట్టు, దేవుడి పని చేస్తున్నాం కాబట్టి దేవుడికి సాయం చేస్తున్నాం అన్నటువంటి ఆలోచన రానివ్వకుండా మనం ఏం చేయాలంటే, ఇది నేను ఇప్పుడు ఈ యొక్క బైబిల్ చదవడం ద్వారా నేను బలపడుతున్నాను, దేవుని వాక్యం వినడం ద్వారా నేను బలపడుతున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఏదైనా ఒక దేవుని కార్యక్రమాన్ని మనం చేస్తున్నామంటే ఈ కార్యక్రమం ద్వారా నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను, చక్కగా నేను దేవునిలో బలపడుతున్నాను. దేవునిలో బలపడడానికి ఇది నాకు చాలా ఉపయోగకరంగా ఉంది. హల్లెలూయా. యేసన్న గారు మరి ఈ లోకంలో ఉండగా సువార్తను ప్రకటించిన తర్వాత అనేక మంది ఆత్మలు రక్షించారంట. వెళ్ళిన తర్వాత దేవుడు అన్నాడంట, శబాస్ మంచిగా ఉంది అని చెప్పేసి ఏం చేశాడంటే, ఎంతమంది ఆత్మలు అయితే ఆయన రక్షించాడో పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అంటే దేవుడు ఏం చేశాడంట, ఒక కిరీటం పెట్టాడంట ఆయన. ఇదిగో నాన్న, ఈ కిరీటం నిండా రత్నాలు ఇవన్నీ పొదుగునంటే ఏంటి ప్రభు అంటే, నువ్వు సంపాదించిన ప్రతి ఆత్మ ఇదిగో అని చెప్పాడంట. కాబట్టి ఈ రోజున ఏదైనా పొలం పనికి వెళ్ళామనుకోండి, పొలంలో విత్తనాలు నాటుతాం కదండి. రైతు ఏం చేస్తాడు, విత్తనాలు నాటుతాడు. పొలం కోసం నాటుతాడు. విత్తనాలు ఏమన్నాను, ఏ రైతేనన్నా, ఈ పొలం కోసం నేను విత్తనాలు నాటాను, ఈ పొలానికి ఎంతో పెట్టుబడి పెట్టి, నీ పొలానికి ఎంతో నేను కష్టపడి విత్తనాలు నాటాను అంటాడు. పొలం ఏమైనా విత్తనాలు తింటుందా? లేదు. నువ్వు ఇచ్చిన విత్తనాన్ని ఆ పొలం తీసుకుని 100 విత్తనాలు తిరిగి 100 గింజలను మరీ తిరిగిస్తుంది, సమృద్ధి అయిన పంటనే కదండి. అలాగే దేవుని సన్నిధిలో మనం ఏదన్నా పని చేస్తున్నామంటే అది దేవునికి కాదు, తిరిగి మనకే గొప్ప ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకుని మనం చాలామంది అనుకుంటుంటాం కదా, నేను దేవుని కోసం కాబట్టి చేస్తున్నాను, దేవుని కోసం కాబట్టి కానుకిస్తున్నాను, దేవుని పని కాబట్టి ఇది ఇలాగా ఇస్తున్నాను, ఇలా చేస్తున్నాను అని మనం అనుకుంటూ ఉంటుంటాం. నేను కూడా చాలా అలా అనుకున్నాను. కానీ తర్వాత ఆలోచన చేసింది ఏంటంటే, నిజమే కదా, ఒక జిమ్లో వర్కౌట్ చేస్తే జిమ్ ఇన్స్ట్రక్టర్ కోసం చేయం, మనం మజిల్ ఫామ్ చేసుకోవాలి, బిల్డప్ అవ్వాలి, బలం తెచ్చుకోవాలని చెప్పి మన కోసం మనం బలపడ్డాక మనమే చేస్తూ ఉంటాం తప్ప ఏదైనాను. కాబట్టి ఏదైనా దేవుళ్ళు బైబిల్ చదవటం అన్నా, చక్కగా పాట పాడటం అన్నా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దాన్ని వివరిస్తూ ఏదైనా చేస్తున్నామంటే దాని ద్వారా మనం బలపడుతూ హల్లెలూయా దేవుని ఆత్మలో వర్ధిల్లడానికి చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే, దీని ద్వారా నేను ఎంతగా బలపడుతున్నాను, ఇది నాకు ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి ఎంత ఉపయోగపడుతుంది అని మనం ఆలోచన చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడి పని చాలా ఉన్నది, కోత విస్తారంగా ఉన్నది. కోత ఏంటంటే ఇదే, దేవుని ఆత్మను దేవుని వైపు నడిపించడం. ఈ లోకంలో అనేక మంది నశించిపోతున్నారు, అందరినీ కూడా దేవుని వైపు నడిపించడం ఇది దేవునికి చాలా ఇష్టమైనటువంటి పని అనమాట. కాబట్టి ఈ పని ద్వారా ఆయనకేమీ రాదంటే, ఆయన రాజ్యంలోకి అందరూ ప్రవేశించాలని ఆశపడుతున్నాడు ఆయన. అందరికీ ఇప్పుడు ఇక్కడ ఆయన రాజ్యంలోకి వెళ్తే మనకి బ్లెస్సింగ్, దేవుని రాజ్యంలోకి వెళ్తే మనకు ఆశీర్వాదం, దేవుని రాజ్యంలోకి వెళ్తే మనం సుఖపడతాం, దేవుని రాజ్యంలోకి వెళ్తే మనం ఆనందిస్తూ ఉంటుంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకుని మనం ఎప్పుడన్నా ఏదైనా చేసాను, ఒక పెద్ద కానుక ఇచ్చినా లేకపోతే ఏదన్నా దేవుని సన్నిధిలో మనకి ఏదన్నా అవకాశం వచ్చినట్టు మనం చేసామనుకోండి, అప్పుడు ఏం చేయాలి, దీని ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను, దీని ద్వారా నేను బలపడ్డాను, ఇటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు వందనాలని చెప్పి మనం కృతజ్ఞతగా దేవుని మహింపరిచేటువంటి వారిగా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు మాట చెప్తాడు, అమ్మా నా కోసం ఏడొద్దు,
లోక సువార్త 23:28 మాట చెప్తాడు, యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తం ఏడని చెప్తున్నాడు. కాబట్టి దేవుడి నిమిత్తం ఏమి చేయదు, మన నిమిత్తం మనకే చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. దేవుడి నిమిత్తం మనం ఏడొద్దు, దేవుడి నిమిత్తం మనం ఏమి చేయొద్దు. మరి ఎందు నిమిత్తం చేయాలి? మన నిమిత్తం, మనం బలపడటం కోసం, మనం ఆత్మీయంగా స్థిరపడటం కోసం, మన విశ్వాసంలో బలపడటం కోసం చేయాలి తప్ప దేవుడు అది చెప్పాడు, నా కోసం ఏమీ ఆడొద్దు మీరు. నేను ఆల్రెడీ చేయవలసినంతా చేశాను, సమాప్తం, ఎండ్ అయిపోయింది, నేను చేయవలసినంతా చేశాను అని చెప్పి దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుని పని, దేవుని కోసం చేస్తున్నాం, దేవుని పని అనే మనం అనకుండా నా కోసం నేను చేస్తున్నాను, నేను ఆత్మీయంగా బలపడటానికి, ఆత్మీయంగా స్థిరపడటానికి, ఇదిగో నీ కోసం వీడమ్మా, నీ పిల్లల కోసం వీడు అని దేవుడు చెప్తున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, యేసు వారి వైపు తిరిగి సిలువను ఎత్తుకుని వెళ్తా, అంత శ్రమలు అంత బాధలు ఉండి కూడా నా గురించి ఏమొద్దు, నీ కోసం, నీ పిల్లల కోసం, మీకోసం యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడుడి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం చేసేటువంటి పని మన నిమిత్తం, మనం బలపడడం నిమిత్తం, మన వెనక తరాల వారు వాళ్ళకి ఆదర్శంగా ఉండే నిమిత్తం, వాళ్ళని దేవుని వైపు నడిపించడానికి, వాళ్ళకి మంచి అవుట్పుట్ ఇవ్వడానికి, వాళ్ళకి మంచి జ్ఞానాన్ని పంచిపెట్టడానికి, వాళ్ళకి మంచి దేవుని గురించినటువంటి అవగాహన కల్పించడానికి ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం. ఇది గమనించాలన్నమాట. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క విషయాల ద్వారా మీరు బలపడి ఉన్నారని చెప్పి మరి నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఆయన యొక్క కృపచేత నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు. నిజమే, మేము ఎంతకాలం నా ప్రభా నీ పని చేస్తూ ఉన్నాం అనుకున్నాం, నిజం, మేము అలాగ అనుకున్నాం. కానీ మాకు అర్థమైంది నా ప్రభా, మేము బలపడడం కోసం నా తండ్రి, మేము స్థిరపడడం కోసం, మేము ఆత్మలో వర్ధిల్లడం కోసం, నీ ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడం కోసం, మరి నా ప్రభు నీ రాజ్యంలో మేము ప్రవేశించడం కోసం మా మార్గాలను నా ప్రభు మేము స్థిరపరచుకుంటూ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నా ప్రభు నీలో బలపడుచు కొరకు మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. మరి మమ్మల్ని మేము బలపరుచుకుంటూ నా ప్రభు నువ్వు ఇచ్చినటువంటి యాదిక్యతను బట్టి నీకు వందనం తెలుస్తూ యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.